హాయ్ అండి, నమస్తే. పార్లమెంట్ ఎలక్షన్ల నేపథ్యంలో ఇప్పటివరకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకి చేరుకుంటున్న సిచ్యువేషన్ నెలకొంది. మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. దాదాపు సుదూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వాళ్ళు వస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా, అదేవిధంగా అటు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో, ఇటు వరంగల్ పార్లమెంట్ పరిధిలో అయితే ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఓటర్లు వృద్ధులతో సహా వాళ్ళు సైతం వస్తున్నారు. వాళ్ళ కోసం కూడా వీల్ చైర్తో సహా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో తప్ప మిగతా ప్రాంతాలలో అంతా ఇప్పటివరకు అయితే పోలింగ్ సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్ అధికారులు ఎవరైతే ముందస్తుగానే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల మీద స్పెషల్ దృష్టి అయితే సారించారని చెప్పుకోవచ్చు. ఇటు పోలీస్ అధికారులు కూడా ఇటు ఒకరికొకరు కోఆర్డినేషన్ చేసుకొని మరి వీళ్ళు ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ కేంద్రాలు 1900 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఈవీఎంలు మటుకు 5700 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 247 పోలింగ్ కేంద్రాలని గుర్తించిన అధికారులు ఇప్పటివరకు లైవ్ వెబ్కాస్టింగ్ ద్వారా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రాన్ని లైవ్ వెబ్కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు దాదాపు కేంద్రాలు కూడా 1309 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంతమంది పోలింగ్ కేంద్రాలలో కూడా పబ్లిక్కి ఎవరికి ఇబ్బందులు కలగకుండా కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సమానంగా పోలింగ్ ఆఫీసర్లు కూడా 126 మంది పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు 126 మంది, అదేవిధంగా అడిషనల్ పోలింగ్ ఆఫీసర్లు 4223 మంది పోలింగ్ ఆఫీసర్లు విధిలో ప్రస్తుతానికి ఉన్నారు. పోలింగ్ స్టేషన్ లొకేషన్లు కూడా 982 లొకేషన్లు ఉండగా మహిళా పోలింగ్ స్టేషన్లు, మహిళలకి ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లు అయితే ఏర్పాట్లు చేశారు. 40 పోలింగ్ స్టేషన్లు. ఇందులో మోడల్ పోలింగ్ స్టేషన్లు అయితే ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా 40 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఓటర్లకి అవగాహన కలగాలని చెప్పేసి ఎప్పుడైతే స్వతంత్ర భారతదేశంలో ఓటు హక్కు మొదలైందో 1951 నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సంఘటనలు జరిగాయో హైలైట్ చేస్తూ ఓటర్లని అవగాహన కల్పించే విధంగా వాళ్ళు ఫొటోస్ అయితే ఆ లైన్లో డిస్ప్లే చేసిన సిచ్యువేషన్ అయితే నెలకొంది. మొత్తానికి ఈసారి హైలైట్గా మోడల్ పోలింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనతో పాటు ప్రస్తుతం మనం ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్న మన సెక్టర్ అధికారి ఉన్నారు. ఇప్పటివరకు ఎంత % పోలింగ్ నమోదైంది, అదేవిధంగా ఎలా జరుగుతుంది పోలింగ్ ఎలా జరుగుతుంది, ఓటర్లకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎలా జరుగుతుంది పోలింగ్ ఇప్పటివరకు మీ పరిధిలో ఎంతవరకు? మార్నింగ్ 7 o'clock పోలింగ్ స్టార్ట్ జరిగింది సార్. 5:30కి మేము మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. నా యొక్క సెక్టార్ నెంబర్ 13లో 10 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇది వచ్చేసి వరంగల్ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో వరంగల్ పార్లమెంటరీ స్థానానికి గాను సెక్టార్ నెంబర్ 13లో 10 పోలింగ్ బూతుల్లో ఇప్పటివరకు 20% పోలింగ్ జరగడం జరిగింది సార్. ఇది ఒక 210 అండ్ 211 సెక్టార్ నెంబర్ 13కి సంబంధించింది. ఇందులో 210లో ఇప్పటివరకు 21%, 211లో 23% పోలింగ్ జరగడం జరిగింది. ఇప్పుడిప్పుడే కొంచెం మళ్ళీ జనాలు ఒకటేసారి రావడం, మళ్ళీ కొంచెం స్టాప్ కావడం జరుగుతుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. రాత్రి కురిసిన వర్షానికి కొంచెం భయపడడం జరిగింది. మేము కూడా టెంట్కి ఇట్లా కూలిపోతే మళ్ళీ వేయించడం జరిగింది. అన్ని ఫెసిలిటీస్ మళ్ళీ కల్పించడం జరిగింది మార్నింగ్కి. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీ దగ్గర మీ 10 బూతులలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు 10 బూతుల్లో టోటల్గా మాకు వచ్చేసి 9694 ఓట్లకు గాను ఇప్పటి వరకు 11 గంటల వరకు మాకు 1852 ఓట్లు నమోదు కావడం జరిగింది సార్. ఇది 19%గా ఉంది ఇప్పటివరకు. 19% ఇప్పటివరకు ఓటర్లు అయితే ఓటేశారని చెప్పుకోవచ్చు 100లో. అంటే చివరి వరకు, అంటే ఈవినింగ్ 6 వరకు ఎంతవరకు పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉంది? మేమైతే ఒక 60 నుంచి 70% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ ఈసారి. ఎందుకంటే ఓటర్లో కూడా వచ్చినటువంటి ఒక అవగాహన మూలంగా వీఆర్ ఎక్స్పెక్టింగ్, బట్ విల్ సీ ఎట్ లాస్ట్ వాట్ విల్ హ్యాపెన్. బట్ ఈవీఎంలు ఏమైనా మొరాయించడం అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా? ఇప్పటివరకు నా సెక్టార్ పరిధిలో మాక్ పోలింగ్ జరిగినప్పుడు కూడా ఏ ఒక్క ఈవీఎం కానీ, ఏ ఒక్క బియు కానీ, సియు కానీ, వీవీప్యాట్ కానీ మొరాయించడం జరగలేదు. ఇప్పటివరకు కూడా ఎటువంటి రిపోర్ట్ లేదు. వీఆర్ హ్యావింగ్ ఆల్ ఎక్స్ట్రా మిషన్స్ విత్ అస్ ఇన్ అవర్ కార్. వెనెవర్ ఇట్ విల్ హ్యాపెన్, ఏదైనా జరిగితే మేము వెంటనే చేంజ్ చేసేందుకు రెడీగా కూడా ఉన్నాం. అంటే ఇప్పుడు సెక్టర్ అధికారిగా మీకు ఎలాంటి బాధ్యతలు మీరు నిర్వహించేది? ఇప్పుడు మాకు వచ్చేసి ఎక్స్ట్రా ఈవీఎం మిషన్స్ మా కార్లో విత్ పోలీస్ సెక్టర్ ఆఫీసర్స్తో మేము రెడీగా ఉంటాం సార్. వాటికి సేఫ్టీగా ఎక్కడైనా ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఏదైనా మిషన్ దాంట్లో ఉన్నటువంటి ఏదైనా ఐటమ్ లైక్ కంట్రోల్ యూనిట్ కానీ, బియో బ్యాలెట్ యూనిట్ కానీ, వీవీప్యాట్ కానీ ఏదైనా దాంట్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగి ఏదైనా పని చేయడం మొరాయిస్తే మేము యాక్చువల్ పోల్ లోపల బియు కానీ, సియు కానీ ఏదైనా
ఏమైనా మొరాయిస్తే మేము మొత్తం టోటల్ యూనిట్ చేంజ్ చేస్తాం సార్. ఒక వీవీప్యాట్ ఓటర్ స్లిప్స్ ఇచ్చేది ఒక వీవీప్యాట్ మొరిస్తే ఒక వీవీప్యాట్ కూడా మేము చేంజ్ చేసే విధంగా ఆ విధంగా మేము అందుబాటులో ఉంచుకున్నాం. అంటే మీరు మీ పరిధిలో మోడల్ పోలింగ్ స్టేషన్ ఉందా? మా పరిధిలో నా పరిధిలో లేదు సార్, వేరే పరిధిలో. అంటే ఇప్పుడు మోడల్ పోలింగ్ స్టేషన్ గురించి మీకు తెలిసిన నాకు ఐడియా, మీకు తెలిసిన సమాచారం అంటే కొత్తగా ఏర్పాటు చేశారు పోలింగ్ స్టేషన్స్ అని కొన్ని చేశారు. ఇది మన ఏడీ గారి దాంట్లో ఉంది సార్. నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తాను. ఓకే ఓకే డన్, థ్యాంక్ యూ అండి. అంటే ఒకటి సార్, మనం అంటే లాస్ట్కి పోలింగ్ అయిపోయాక కూడా బాక్స్లను తరలించే ప్రక్రియ ఎలా ఉంటుంది? మాకు వచ్చేసి మీరు అటు చూస్తేను మా యొక్క బస్ రెడీ ఉంది సార్, అటు చూపించండి సార్. బస్ అనేది రెడీ ఉంది. నిన్న ఏదైతే మేము సాయంత్రం గ్రెయిన్ మార్కెట్ నుంచి మా యొక్క మిషన్స్ అన్ని తీసుకొచ్చి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్స్లో ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసుకొని ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఒక్క మిషన్ని విత్ పోలింగ్ సిబ్బంది దింపిన తర్వాత మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఒక్కొక్క దాంట్లో విత్ పోలీస్ ప్రొటెక్షన్తో మేము మళ్ళీ అదే విధంగా తీసుకొని మళ్ళీ గ్రెయిన్ మార్కెట్లో ఉన్న స్ట్రాంగ్ రూమ్లో మేము అప్పగించడం జరుగుతుంది. ఓకే, అప్పటి వరకు మీరు బాధ్యత తీసుకుంటారు? నేను సెక్టర్ ఆఫీసర్గా నాది ఉన్న సెక్టర్ పోలీస్ ఆఫీసర్గా మా యొక్క బాధ్యత ఉంటుంది వీటి యొక్క సేఫ్టీ గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నాం ఇది అధికారులు అయితే దాదాపు ఇప్పటివరకు పోలింగ్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఓటర్లు ఇప్పటివరకు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పుకోవచ్చు. మనం కొన్ని పోలింగ్ బూత్లలో చూస్తున్నాం, చాలా మందకోడిగానైతే పోలింగ్ సాగుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే నిన్న కురిసిన వాన ఒకవైపు అయితే ఇప్పటివరకు కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా అర్బన్లో రాలేని పరిస్థితి అయితే నెలకొంది. కొన్ని పోలింగ్ బూత్లు అయితే లైన్లో నిలబడి వెయిట్ చేస్తున్నా కానీ ఇప్పటివరకు ఆ ఓటింగ్ కోసం 1 అవర్ టు దాదాపు 1.5 అవర్ వాళ్ళు వెయిట్ చేస్తున్నా కానీ అక్కడనేమో ఒక తీరుగా ఉంటే ఇక్కడ పిఎస్ నెంబర్స్ మనం చూస్తున్నాం. పిఎస్ నెంబర్లో మటుకు వాళ్ళు ఖాళీగా ఓటు హక్కుని అంటే చాలా హ్యాపీగా ఫ్రీడమ్గా వినియోగించుకున్న సిచ్యువేషన్. ఎందుకంటే లైన్ లేకుండా క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి కొన్ని పోలింగ్ స్టేషన్లో అయితే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. అర్బన్ ప్రాంతాలలోనే ఇలాంటి సిచ్యువేషన్. ఎందుకంటే అర్బన్లో దాదాపు ఇంటలెక్చువల్స్ ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా వాళ్ళు ముందుగానే పోలింగ్ బూత్కి చేరుకోవాల్సింది. వాళ్ళు అంటే సిటీలోనే ఉన్నాం అనుకుని కొద్దిగా లేటుగా వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తున్నాం పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా అధికారులు ఓటర్ స్లిప్ ఎవరైతే ఓటర్ పర్సన్ వస్తారో పోలింగ్ స్లిప్ లేని వాళ్ళకు కూడా వాళ్ళు ఒక స్లిప్ ఇచ్చి వాళ్ళ ఐడి నెంబర్ రాసి దాదాపు వాళ్ళ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ రాసి వాళ్ళ ఒక స్లిప్లో కూడా వాళ్ళు ఇచ్చి వాళ్ళు పంపిస్తున్న సిచ్యువేషన్ అయితే మనం అధికారులు కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓటర్స్ కోసం అయితే మేము రెడీగా ఉన్నాం, ఓటు వేయడానికి మీరు వస్తున్నారని చెప్పేసి అధికారులు అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ వరంగల్ పార్లమెంట్ పరిధిలో అయితే మనం చూస్తున్నాం ఓవరాల్గా 8,685 మంది అయితే అధికారులు ఎలక్షన్ అధికారులు అయితే విధులు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరగాలని చెప్పేసి అధికారులు కూడా వాళ్ళు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఇప్పటివరకు చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇలాగ ఉంటే అటు మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో అయితే అక్కడ కూడా అధికారులు చాలా కట్టుదిట్టమైన భద్రతా అయితే పోలింగ్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద అయితే 144 సెక్షన్ ఉంటుంది. 144 సెక్షన్ ఎందుకంటే లోపలికి ఎవరైనా రాకుండా వెహికల్స్ కూడా 144 సెక్షన్ ఉంది కాబట్టి ఆ పోలింగ్ కేంద్రం ఎక్కడైతే వాళ్ళు బార్డర్ లైన్ గీసారో ఆ లైన్ అవతలనే వెహికల్స్ కూడా పార్క్ చేసి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల అధికారులు కూడా ఇప్పటివరకు చాలా స్ట్రిక్ట్గా ఇక్కడైతే మెయింటైన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉదయం 7 గంటలకి పోలింగ్ అయితే స్టార్ట్ అయింది. 7 గంటలకి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం దాదాపు ఇప్పటివరకు 11 గంటల వరకు అయితే పోలింగ్ సజావుగానే సాగుతుంది. ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే 20%, అదేవిధంగా 19%, అదేవిధంగా 22% అలా అయితే పోలింగ్ అయితే ఇప్పటివరకు కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా ఇప్పటివరకు ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వాళ్ళు వస్తున్నారు. మనం ప్రస్తుతం వరంగల్ పార్లమెంట్లో ఉన్న ఓటేశారమ్మా, వేసారా ఓటు? ఓకే, అంటే ఎలా ఉంది అమ్మా ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓటేశారా సార్ మీరు? ఎలా ఉన్నాయి సార్ అంటే ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి సార్. కాకపోతే ఈ ఓటర్ లిస్టులలో కొన్ని తప్పులు ఉన్నాయి కదా. ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్ అవి ఇవి పెడితే అసలు సరిగా కరెక్ట్ చేసి కార్డు ఇంటికి కూడా ఇవ్వట్లేదు, పోస్ట్లో కూడా రావట్లేదు. మరి అది ఎన్నికల సిబ్బంది లోపమా మరి ఏందో తెలియదు. మీరు అంటే దాన్ని సరి చేసుకోవడానికి మీరు అప్లై చేశారు, మళ్ళీ రీఅప్లై చేశారు? అప్లై చేశాము. వాళ్ళు స్టాఫ్కి ఇల్లు దొరకబట్టుకొని ఇంటికి పట్టుకపోయి కూడా ఇచ్చాము. మీకు వస్తుంది సార్ అని చెప్పింది ఆమె. నేను అన్ని ప్రూఫ్ సబ్మిట్ చేశాను సార్, వాళ్ళు ఇవ్వకపోతే నేనేం చేయాలని ఆమె అంటుంది. అవి అక్కడే ఉంది. మరి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సరి చేసుకోకపోతే వేస్ట్ సార్. అంటే ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి? మా పాపకు 19 ఇయర్స్ అని తప్పు పడ్డది సార్. అందులో
ఆ ఏజ్ కరెక్ట్ చేసి మాకు కొత్త కార్డు కావాలని నేను అప్లికేషన్ పెట్టాను, పెట్టి వాళ్ళ ఇంటికి పట్టుకొని ఇచ్చాను. అది ఏ టైంలో పెట్టారు ఎన్నికల అధికారులు వాళ్ళు? 2-3 months బిఫోర్ పెట్టాను సార్. ఇంతవరకు మాకు కార్డు రాలేదు, ఆమెకు స్లిప్ రాలేదు. మరి మేము యాజ్ ఏ సిటిజన్గా మేము ఓటు వేయాలి కదా సార్. చెక్ చేసుకోవచ్చు కదా, అంటే మీకు ఎలాంటి మెసేజ్లు ఏమైనా వచ్చినాయా? అంటే అది మళ్ళీ ఏం రాలేదండి, మెసేజ్ రాలేదు, ఏం రాలేదు. అది కరెక్ట్గా వాళ్ళు మరి ఎంప్లాయీస్ పట్టించుకోవట్లేదా ఏం లేదా తెలియదు. కరెక్ట్ అయితే చూడలేదు సార్. ఇప్పుడు వచ్చి కొంచెం ఇబ్బంది ఫేస్ చేశాం సార్ మా పాప విషయంలో. అంటే ఓన్లీ ఏజ్ ప్రాబ్లం వచ్చింది అంతే. ఏజ్ ప్రాబ్లం వచ్చింది, కార్డు రాలేదు, ఇక్కడ స్లిప్ కూడా చాలాసేపు పట్టింది. స్లిప్ ఓటర్ స్లిప్ రావడానికి చాలాసేపు పట్టింది సార్. అంటే ఇప్పుడు అధికారులు అవగాహన కల్పించారు, ఆన్లైన్ యాప్స్ అని చెప్పారు, అవన్నీ చెప్పారు కదా. కల్పించాలి సార్, కానీ 50% ఇక్కడ అవగాహన అవన్నీ మంచిగానే కల్పిస్తున్నారు. అక్కడ ఫీల్డ్ స్టాఫ్ సరిగా పనిచేయట్లేదు, ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని ఉంటున్నారు, కనీసం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము అప్లికేషన్ పెట్టాం, ప్రొసీజర్ ప్రకారం సబ్మిట్ చేసాం, అన్నీ చేసాం, మాకు ఇంతవరకు కార్డు రాలేదు. మరి మేము ఓటు వేయాలంటే ఎట్లా వేయాలి? ఇక్కడికి వచ్చిన వాళ్ళు మేమేం చేయాలి సార్ అంటున్నారు. ఎట్ లాస్ట్ మేము అన్నీ ఫైట్ చేసి అన్నీ దొరకబట్టుకొని పోయి ఓటు వేసుకొని వచ్చాం సార్. ఓటు వేయడానికి అయితే మీరు ఇబ్బంది పడ్డారంటారు? చాలా ఇబ్బంది పడ్డాం సార్. మా పాప గురించి మేము పర్ఫెక్ట్ వేసాం. అవును సార్, థ్యాంక్ యూ. అంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి అప్డేట్ ఏం కావాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అన్నీ కరెక్ట్ చేసి ఓటర్ కార్డు సవరణ పెట్టినప్పుడు కార్డు ఇంటికి వచ్చేటట్టు చేయాలి సార్. మీరు ఇంటికి వచ్చి కార్డు ఇవ్వాలి, ఈ స్లిప్స్ కానీ ఏది కానీ ఇవ్వాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంటికి రాకుండా కూడా మీరు మీ సేవ ద్వారా కూడా తీసుకోవచ్చు కదా కార్డు? తీసుకోవచ్చు సార్, మాకు ఇంకా అది కరెక్షన్ కాదు, మేము ఎట్లా తీసుకుంటాం చెప్పండి? వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చేయాలి కదా. ఆ కరెక్షన్ అయింది అని మాకు పోర్టల్లో చూపెడితే మేము ప్రింట్ తీసుకుంటాం మీ సేవకి వెళ్ళి. పోర్టల్లో మీకు రాలేదంటారు? రాలేదండి, పోర్టల్లో కరెక్ట్ కాలేదు, అది ఏజ్ సవరణ కాలేదు. మేము వచ్చి తీసుకున్నాం, ఇప్పుడు స్లిప్ తీసుకొని ఐడి కార్డు చూపెట్టి వేసాం. ఏం చెప్తారు ఒక ఓటర్గా, మీరు ఏం చెప్తారు? ఓటర్గా ఏం లేదు సార్, అందరూ ఓట్లు కంపల్సరీ 100% వేయాలి. కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఈ మన గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి ఇలాంటి ఫ్యూచర్లో ఎవరికి ఇబ్బంది కాకుండా చూడాలి సార్. థ్యాంక్ యూ. చూస్తున్నాం అంటే ఒక్కొక్క ఓటర్లు అయితే ఓటర్లో అంటే వాళ్ళ బాధ అయితే ఈ విధంగా ఉంది. ఎందుకంటే మేము పెట్టుకున్నా కానీ మాకు తప్పులు పడ్డాయి, ఓటర్ ఐడి కార్డులో గతంలో తప్పులు పడ్డాయి, మళ్ళీ మేము రీఅప్లై చేసాము సరి చేసుకోవడానికి రీఅప్లై చేసినా కూడా ఇప్పటివరకు చేంజ్ కాలేదని కొంతమంది ఓటర్లు అయితే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ తిరిగి నెక్స్ట్ ఎలక్షన్స్లో మటుకు ఇది ఎలక్షన్ అధికారులు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఓటర్లకి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఇటు మైబాద్ పార్లమెంటు నియోజకవర్గం చూసుకుంటే మైబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు అయితే వస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా ఉమ్మడి వరంగల్ పార్లమెంటు పరిధిలో అదేవిధంగా మైబాద్ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే మా భూపాలపల్లి జిల్లా ఒకటి నక్సలైట్ ప్రభావిత ప్రాంతం కాబట్టి అక్కడ ఒకటి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నమోదు కానుంది. మనం చూస్తున్నాం యువతరం కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఓటేసారండి, మీ ఫీలింగ్ ఏంటి? మన బాధ్యతను మనం నిర్వర్తించాము. అందరు ఎక్కువ శాతం ఓటర్లు పార్టిసిపేట్ అయితే కరెక్ట్గా, అంటే ప్రజలంతా మెజారిటీ ప్రజలు ఎవరు కావాలనుకున్నారో ఆ నాయకుడు వచ్చేస్తాడు. అంటే కొన్ని బూతులలోనేమో ఓటర్లు లైన్లో నిలబడ్డారు, ఎందుకంటే ఆ పిఎస్ నెంబర్లు అంటే 1-2 అలర్ట్ చేశారు రూరల్ ప్రాంతాలలో. వాళ్ళేమో గంటల తరబడి లైన్లో నిలబడుతున్నారు ఓటు వేయడానికి. మనం అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాం. ప్రస్తుతం పోలింగ్ బూత్ దగ్గర ఎట్లా ఉందో సిచ్యువేషన్ అంటే ఖాళీగా ఉంది. ఎందుకు ఇంటలెక్చువల్స్ ఉంటారు, మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇప్పటివరకు ఎందుకు రాలేకపోతుంది? అదే ప్రాబ్లం వచ్చింది. అర్బన్ ఏరియాలలో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. మాది అడ్వకేట్స్ కాలనీ, ప్రతిసారి కూడా చాలా తక్కువగా ఉంటుంది. మేము కూడా తెలిసిన వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తూనే ఉంటుంటాము. కాకపోతే కాస్త లేట్గా వస్తారేమో, చూద్దాము. లేట్గా వస్తుండొచ్చు. మేడం ఓటేసారండి? వేసారా? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి తల్లి? బాగానే ఉన్నాయండి. అంటే ఎన్నోసారమ్మా ఓటు వేయడం? చాలా ఓకే. అప్పటికిప్పటికి ఏర్పాట్లు అధికారులు ఏ విధంగా చేస్తారు? చాలా బాగుంది అప్పటికిప్పటికి. ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో ఉన్నాం మనం ప్రస్తుతము. చూస్తే పోలింగ్ కేంద్రాలలో ఎవరు అంటే ఇంట్లోకి వెళ్ళి ఇప్పటివరకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ 12 అవుతుంది. అది మామూలుగా అందరూ ఓటు వినియోగించుకోవాలి, దేశం కోసం వినియోగించుకోవాలి. అదంతా అట్లాంటి అవేర్నెస్ ఇంకా రాలేదు జనాలలో. అది ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి.
అంటే మ్యాక్స్ సినిమా సెలబ్రిటీలతో సహా ఇప్పటివరకు యాడ్స్ ఇప్పిస్తున్నారు ఎలక్షన్ ఆఫీసర్స్ పబ్లిక్కి ఒక అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు ఓటకు మన బాధ్యత రాజ్యాంగం కల్పించిన హక్కు అని. బట్ ఎందుకు చదువుకున్న వాళ్ళే ఎందుకు ఇంత డల్గా ఉన్నారు? అర్బన్ ఏరియాలో ఎక్కువ చదువుకున్న వాళ్ళు. అందుకే బయట కంట్రీస్కును మన కంట్రీస్కి డిఫరెన్స్ ఉండేదే అది. భారతదేశంలో అందరూ ఎవరు కూడా ఓటుకు వినియోగించుకోవాలని అనుకోరు. వాళ్ళు ఓటు వేసేది కూడా ఆలోచించి వేయరు. వేస్తే ఇప్పటికీ ఇంకా చాలా డెవలప్ అవ్వు మన భారతదేశం. ఇంకా అది అవేర్నెస్ అందరు తీసుకురావాలి ఇంకా జనాలలో. అంటే ఇప్పుడు మీరు ఎంత సమయం పట్టింది మీకు ఓటు? ఎంత అండి, హార్డ్లీ 2 minutes కూడా పట్టలేదు. అంతే, ఒక 2 minutesలో మీరు మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అయ్యా, ఓకే, ఏం చెప్తారు ఒక ఓటర్గా? అందరూ ఓటు వినియోగించుకోవాలి. అది మన ఏమంటారు, మానవుని హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. అది వినియోగించుకోవాలి. అది ఎట్లా అంటే అది వినియోగించుకుంటే మన దేశ పరిస్థితిని కూడా మనం మార్చుకోగలుగుతాం. మనం చూస్తున్నాం అంటే దాదాపు 80-90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అంటే యూతే కొద్దిగా వెనకడుగు వేస్తుంది అనుకోవచ్చు. యూత్ అంటే అది ఆ ఏజ్ ఏంటంటే అటు ఇటు ఏమి ఆలోచించుకోలేని ఏజ్ అన్నట్టు. పెద్దవాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఓటు హక్కు వినియోగించుకోవాలని వాళ్ళు వచ్చి వేస్తున్నారు. యూత్కి ఇంకా వాళ్ళకి వస్తలేదు అవేర్నెస్, ఈ ఓటు వినియోగించుకోవాలనే అవేర్నెస్ వస్తలేదు. ఎవరు ఏం చేస్తే అటు వెళ్ళిపోతుంటారు. అంటే ఇప్పుడు ఏమన్నా పొలిటికల్ లీడర్ల మీద ఏమైనా వ్యతిరేకత ఇంట్లోకి వెళ్ళి బయటికి రావట్లేదు అనుకోవచ్చు. అట్లాంటిది ఏం లేదండి. తన ఓటు తన ఇష్టము తను వేసుకోవాలి. అది భారతదేశానికి వేసుకోవాలి. అంతేగాని ఎవరో ప్రెషర్ చేసినంత మాత్రాన వాళ్ళు ఓటు వినియోగించుకుంటే ఇంట్లో ఉండకూడదు. థ్యాంక్ యూ మేడం. చూస్తున్నాం ఇది సిచ్యువేషన్ అయితే పెద్దలు దాదాపు ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కూడా వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళు వస్తుంటే మటుకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీసం యువతరం కదలలేని సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం 11:45 అవుతుంది టైం కూడా. ఈ టైం వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు అయితే పోలింగ్ కేంద్రాల దగ్గరికి రాలేని పరిస్థితి నెలకొంది. అంటే నార్మల్గా ఇంట్లో నార్మల్ డే ఎలాగ ఉంటుందో వాళ్ళు అలాగే అనుకుంటున్నారు. ఓటు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కుని వినియోగించుకోవడానికి కూడా ఓటర్లు ఇప్పటివరకు బయలుదేరలేని సిచ్యువేషన్ నెలకొంది. కానీ రూరల్ ప్రాంతాల్లో మటుకు ఇప్పటివరకు అయితే చాలా ఓటర్లు అయితే ఓటు వేయడానికి చాలా ఆసక్తి చూపుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ మైబాద్లో మటుకు ఇప్పటివరకు చూసుకుంటే అటు పోలీసు అధికారులు కూడా కంప్లీట్గా అక్కడ ఏర్పాట్లు అయితే పటిష్టంగా చేశారని చెప్పుకోవచ్చు రూరల్ ప్రాంతాల్లో. ఎందుకంటే ఎలాంటి సంఘటనలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు పోలీసు అధికారులు కూడా వరంగల్ సిపి కూడా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రానికి వెళ్ళి వస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ కేంద్రాలను చూసి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అధికారులు కూడా అలర్ట్ చేసుకుంటూ ఏమైనా ఇబ్బందులు ఉంటే పోలీసు శాఖకి తెలియజేయాలని చెప్పేసి ఇటు వరంగల్ పోలీసు కమిషనర్తో పాటు అటు భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల ఎస్పీలు కూడా వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే నక్సలైట్ ప్రభావితం ఉన్న ప్రాంతాలు కాబట్టి అక్కడ అలర్ట్గా ఉన్న పరిస్థితిలోకి ఉంది. ఇప్పటి వరకు అయితే మహబూబాబాద్ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు అయితే 30.66 పోలింగ్ అయితే నమోదైన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఉదయం 11 గంటల వరకు వరంగల్ పార్లమెంటు పరిధిలో అయితే 24.48% అయితే పోలింగ్ నమోదైందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పటివరకు అయితే నమోదైన పోలింగ్ అయితే ఈ విధంగా ఉంది. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడం అలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కాకపోతే డిఫరెంట్గా ఈసారి అయితే మోడల్ పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. మోడల్ పోలింగ్ కేంద్రాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అయితే ఏకంగా ఏదో మామూలుగా ఫంక్షన్ అయితే ఎలా చేస్తారో ఒక ఫంక్షన్ అంటే పువ్వులు కట్టి అంగరంగ వైభవంగా కొన్ని పోలింగ్ కేంద్రాలు మోడల్ పోలింగ్ కేంద్రాలను అయితే దాదాపు 40 పోలింగ్ కేంద్రాలని ఈ విధంగా ముస్తాబు చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటర్లకి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే వాళ్ళు చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. ఓటు వేయడానికి వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే రూరల్ ప్రాంతాల్లో నెలకొంది. ఇప్పటికీ అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థులు కూడా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఇటు అధికారులు, కలెక్టర్లు, పోలీసు ఉన్నత అధికారులు, అదేవిధంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఓటర్లు తమ ఓటర్ స్లిప్ అంటే సార్ మీకు ఓటర్ స్లిప్ రాలేదా అండి? అంటే ఇప్పుడు ఓటర్ స్లిప్ కోసమేనా మీరు ఇక్కడ వెయిటింగ్? అంటే ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదు. గుంటి అశోక్ కుమార్ చూస్తున్నాం ఓటర్ స్లిప్ అంటే భార్యకి వచ్చి భర్తకి రాకుండా, భర్తకి వచ్చి భార్యకి రాకుండా కూడా పిల్లలకు కూడా రాకుండా సిచ్యువేషన్స్ అట్లా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా
ఈసీ ఎలక్షన్ కమిషన్ ఏదైతే 12 ఐడెంటిటీ కార్డులు ఏవైతే ఉన్నాయో అందులో ఏ ఒక్కటి తీసుకుని వచ్చినా కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద మేము వాళ్ళకి ఓటు హక్కు కల్పిస్తాము. ఎందుకంటే వాళ్ళు నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్ మేము వాళ్ళకి మేము స్లిప్ మీద రాసి మరి మేము పంపిస్తామని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నారు. కొంతమంది అయితే ఇటు ఓటర్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతున్న సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే ఓటర్ స్లిప్ లేదు కాబట్టి నాకు ఓటు హక్కు లేదా అనే అనుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం విజువల్స్లో చూస్తున్నాం ప్రత్యేకంగా. అంటే యువతరం అయితే ఎడ్యుకేషన్ దాదాపు ఎడ్యుకేషన్ మనం చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉంటారో చదువుకున్న పిల్లలైతే వాళ్ళు యాప్లో ఇప్పుడు కొత్తగా ఈసీ ఏదైతే యాప్ ఇచ్చిందో ఆ యాప్లో అయితే చూసుకుంటారు. అదేవిధంగా అన్ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఓటర్ స్లిప్ అనేది వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఓటర్ స్లిప్ వాళ్ళ చేతికి వస్తేనే ఓటు హక్కు ఉంది అని భావించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పటివరకైతే కొంతమంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఇటు ములుగు పోలింగ్ బూత్లో కూడా ములుగు జిల్లాలో కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు అంటే ములుగు జిల్లా అంటే మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ములుగు జిల్లాలో కూడా అధికారులు 3 అంచెల భద్రత నడుమనైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మొన్నటి వరకు కూడా మావోలు కరపత్రాలు రిలీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఓటు వేయొద్దు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే కరపత్రాలు రిలీజ్ చేశారో దానివల్ల ఇటు పోలీస్ అధికారులు కూడా అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు మనం చూసుకున్న విజువల్స్లో ఇప్పటివరకు మనకి బ్రేకింగ్లో ఉన్న వార్తలు అయితే మహబూబాబాద్లో అయితే మనం చూసాం. ఇప్పుడు మన అందిన వార్త ప్రకారం అయితే పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి సమస్యలు జరగకుండా అయితే అధికారులు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. 11 గంటల వరకు మనం జనగాం డిస్టిక్లో కూడా చూసుకుంటే 28.37% జనగాంలో పోలింగ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓటర్స్ దాదాపు జనగాం జిల్లాలో కూడా పోలింగ్ బాగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కూడా 30.40% ఇటు పోలింగ్ జరిగింది. ఇటు పాలకుర్తి కూడా చూసుకుంటే 27.20% అయితే పోలింగ్ శాతం నమోదైందని చెప్పుకోవచ్చు ఇటు జనగామ జిల్లాలో. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అయితే పోలింగ్ శాతం అయితే అధికారులు పెంచడానికి ట్రై చేస్తున్నారు. అధికారులు ఇటు వరంగల్ కలెక్టర్ అదేవిధంగా హన్మకొండ కలెక్టర్ కూడా వాళ్ళు వరుసగా ర్యాలీలు తీసిన పరిస్థితి నెలకొంది. మార్నింగ్ ర్యాలీలు తీసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా వాకర్స్తో కూడా కలిపి వాళ్ళు మార్నింగ్ వాక్ చేసిన సిచ్యువేషన్ నెలకొంది. ఓటర్లకి అవగాహన కల్పించే ఎంత అవగాహన కల్పించాలన్నా కూడా అర్బన్ ప్రాంతాల్లో ప్రతిసారి అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ ఓటింగ్ శాతం తగ్గుతుండడంతో ఇటు అధికారులు అయితే అలర్ట్ అయ్యి ఏర్పాట్లు అయితే ఇప్పుడు వాళ్ళు చేసినా కానీ ఇటు ఓటర్లు అయితే అర్బన్ ప్రాంతాల్లో కొద్దిగా తగ్గుముఖం పడుతున్నారని చెప్పుకోవచ్చు. రూరల్ ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువ అవుతుంది, అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువ అవుతుంది. ప్రతి పోలింగ్ టైంలో అయితే ఈ సిచ్యువేషన్ ఉంది. గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అతి స్వల్పంగా వరంగల్ వెస్ట్ నుంచి ఓటింగ్ శాతం నమోదైంది. సార్ నమస్తే అండి, ఏమైంది మీ ప్రాబ్లం ఏంటండి? మీ ఓటర్ ఐడి ఉందా మీకు? ఓటర్ ఐడి ఉన్నది కానీ తేలేదు, ఆధార్ కార్డు పట్టుకొని వచ్చాను. ఏదో ఒక ఐడి కార్డు ఎలక్షన్ ఆఫీసర్ చెప్పిన ఐడి కార్డు అయితే ఒకటి ఆధార్ తీసుకొచ్చారు. ఓకే, కానీ ఓటు హక్కు లేదు. లేదు అంటే లాస్ట్ అసెంబ్లీలో ఓటేసారా? మా ముగ్గురు వచ్చినాయి, నా ఇద్దరు కొడుకు బిడ్డ వచ్చి మా మిస్ వచ్చి నాకు రాలే. మా 3 వచ్చినాయి, నాకు రాలే. మరి ఏం సార్ అసెంబ్లీ వేసిన అసెంబ్లీలో వేసారా? ఓకే, అంటే మీ ఓటు ఇప్పుడు అలా లేదంటున్నారా? ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీలో ఒక 4 ఉన్నారు కదా, ఇంటి పేరుతో సహా ఒక రాగపాటి అనుకోండి. అంటే 3 ఏమో ఉంటున్నాయి, ఇంకొకటి ఏమో లైన్గా కాకుండా లాస్ట్గా ఉంటున్నాయి అన్నట్టు, జంప్ అయ్యి అట్లా అంతే. ఇప్పుడు మనకి యాప్ ఇచ్చింది కదా ఎలక్షన్, ఆ యాప్లో చెక్ చేశారా వీళ్ళకి ఏమన్నా? వీళ్ళకి చెక్ చేయమంటున్నాం సార్, వాళ్ళే. మేము ఇక్కడ స్లిప్పులు వాళ్ళకు ఒకసారి మీ మొబైల్ నెంబర్ అటాచ్ అయి ఉందండి దానికి, ఒకసారి మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ యాప్లో వీళ్ళకి మన న్యాయం అంటే ఓటు హక్కు అసెంబ్లీ ఎలక్షన్లో అయితే ఓటు హక్కు వినియోగించుకున్నారట. ఇప్పుడు పార్లమెంట్ అంటే లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేవరకు ఓటు హక్కు లేదు. అంటే వాళ్ళ ఇంట్లో అందరికీ ఓటు హక్కు ఉంది, తనకి ఓటు హక్కు లేదని అయితే తను చెప్తున్నారు. ప్రస్తుతం మనం తనకు ఉందా లేదా అని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన యాప్ ఏదైతే ఉందో, ఒక నిమిషం అండి మీరు కొట్టండి, డయల్ చేయండి సార్. యాప్ ఏదైతే ఉందో యాప్లో మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తనకి ఓటు హక్కు మిస్ అయిందని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఒకసారి మీకు నెంబర్ వస్తుంది చూడండి సార్. తన ఓటు హక్కు ఉందా లేదా అనే విషయం మనం చూసే ప్రయత్నం చేద్దాం. యాప్ కూడా సర్వర్ డౌన్ అయినట్టుంది. నెంబర్ కరెక్ట్గా కొట్టారు సార్? 9390. ఒక నిమిషం సార్. 5939.
బట్ సర్వర్ కూడా డౌన్ ఉంది. మనం చూస్తున్నాం ఈసారి ఏదైతే మనకు యాప్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఇచ్చారో అది ఎలక్షన్ అధికారులు ఏర్పాటు చేసిన యాప్లో కూడా ప్రస్తుతానికి సర్వర్ డౌన్ ఉంది. తన మొబైల్ నెంబర్ నాట్ రిజిస్టర్ అంటుంది. ఎందుకంటే తనకు ఓటు హక్కు లేదు. సార్ మీ మొబైల్ నెంబర్ అయితే నాట్ రిజిస్టర్ అంటుంది సార్. ఎందుకంటే మీకు ఓటు హక్కు మీ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ ఆ లిస్ట్లో లేదు. ఎలక్షన్ అధికారుల లిస్ట్లో అయితే మీదైతే లేదు. అంటే పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో మీరు వేసిన అంటున్నారు ఓటు అయితే. అప్పుడు స్లిప్ వచ్చింది, అప్పుడు వచ్చింది, ఇప్పుడు రాలేదు. మా ముగ్గురు అంటే ఈ ఒక్కసారి ఇవి ఒకరు ఇది అయిందా ఇంతకుముందు ఎప్పుడైనా? ఇదే ఫస్ట్ టైం అయింది, ఇదే ఫస్ట్ టైం వేసినా. అంటే మీరు వేసారు మేడం, మీ హస్బెండ్ ఓకే, మీరు ఓటేసారు, మీ హస్బెండ్ ఓటేయలేదు. అంటే మేము మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటేసారా? వేసాం, ఇద్దరం వేసాం. ఎప్పటికి వచ్చేది మరి, ఈసారే మిస్ అయింది. ఏంటో మరి తెలియదు. ఇద్దరు ఇచ్చారు, బీజేపీ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు టీఆర్ఎస్ ఇచ్చారు. ఆ ముగ్గురు దాంట్లో కూడా రాలే ఓటర్ స్లిప్లో, ఎందులో తన పేరు రాలేదు. మరి అసలు ఏంటో మరి దేనికి మరి ఎట్లా? అంటే మీ ఇంట్లో అందరికి ఓటర్ స్లిప్లు వచ్చినాయి? అందరికి వచ్చినాయి, వేరే వాళ్ళది కూడా ఒకటి వచ్చింది మాకి, పక్కింటి వాళ్ళది. ఇప్పుడు మీ వాళ్ళది అయితే మీ హస్బెండ్ది రాలే. చూస్తున్నాం. అంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఓటు వేశారు, బట్ పార్లమెంట్ మన లోక్సభ ఎలక్షన్స్కి వచ్చేవరకు ప్రస్తుతానికి ఓటు హక్కు అయితే తను వినియోగించుకోలేని సిచ్యువేషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఏదైతే యాప్ ఇచ్చిందో యాప్లో కూడా మనం చెక్ చేసే ప్రయత్నం చేసాం. చెక్ చేసినా కూడా యాప్ను తన నెంబర్ నాట్ రిజిస్టర్ అంటుంది. ఎందుకంటే ఆ నెంబర్ అది రిజిస్టర్ అయి ఉంటేనే వాళ్ళకి ఓటు హక్కు ఎలక్షన్ అధికారులు వాళ్ళు కల్పించగలుగుతారు. అంటే తను మరి ఎందుకు మిస్ అయిందని చెప్పేసి అధికారులను కూడా అడుగుతున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. పాపం వాళ్ళు కూడా వెతుకుతున్నారు కంప్లీట్గా ఎందుకు మిస్ అయిందంటే పోయిన సంవత్సరం ఓటేశారు, పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో ఓటేశారు కాబట్టి మళ్ళీ తనకైతే చెక్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. రైట్, ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ పార్లమెంట్ పరిధిలో, అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో అయితే ఓటింగ్ అయితే ప్రశాంతంగా సాగుతుందని చెప్పొచ్చు. రూరల్ ఏరియాలలోనే ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి బారులు తీరుతున్నారు. అర్బన్ ఏరియాల్లో మటుకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కనీసం యువతరం కూడా కదలలేని సిచ్యువేషన్ నెలకొందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.